హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందు షార్ట్స్లో చెప్పినట్టు ఒక 1 డే ముందే టెంట్స్ వేసి ఇలా డెకరేషన్ అయితే ప్రిపేర్ చేశాను. కుబేర్ మహాదేవ్ అని చెప్పి నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను. రిలేటెడ్ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ వచ్చి చీరాల నుంచి అయితే స్వీట్స్ తెప్పించాము. మేము ఎప్పుడు ఫంక్షన్ అయినా అక్కడి నుంచే తెప్పిస్తాము. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం అక్కడ పూజ డెకరేషన్ అంతా చేసేసాము. ఇంకా మా మావయ్య అత్తయ్య కూడా కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా తర్వాత మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కలిసి వాడికి గొలుసను ఉంగరం అయితే చేపించారు. ఇంకా అవి పెడుతున్నారు. అవి పెట్టిన తర్వాత నెక్స్ట్ మా పెద్దత్త వాళ్ళ అమ్మ నాన్న, తర్వాత మా పెద్దత్తను మా మావయ్య కూడా సేమ్ అలానే చేస్తున్నారు. వాళ్ళకి తేరు నాకిస్తున్నారు, అది మ్యాండేటరీ అన్నట్టు. తర్వాత మా మమ్మీ వాళ్ళ ముగ్గురు కూడా అలానే చేస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా మావయ్య వాడి పేరు అయితే బియ్యంలో రాస్తున్నారనమాట. బియ్యంలో వాడి పేరు, వాడి నక్షత్రం మొత్తం రాస్తారు. A to Z అయ్యగారు అనేది చెప్తాడనమాట. ఇలా ఈ నక్షత్రం, ఈ డేట్, ఈ పేరు మొత్తం రాసేస్తారు. రాయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి చెవులో చెప్తారనమాట. 3 సార్లు చెప్పాలి అంటారు కదా. సో 3 సార్లు మా మరిది చెవులో అయితే చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఇంకా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి మంగళహారతి పట్టుకోవాలన్నమాట. ఏంటి మేమున్నాం అని చూస్తున్నారా? మేము మేనకోడలం కదా, అండ్ మా ఇంటికి పెద్ద కోడలు కదా మా అత్త. సో మేమందరం కలిసి కూడా పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత అక్కడ కూర్చున్న మా అత్తయ్య మా మావయ్య ఉన్నారు కదా, వాళ్ళకి హారతి ఇచ్చి తర్వాత బాబుకి ఇస్తారు. మా పిన్ని ఇస్తుంది అనమాట. అలా ఇచ్చిన తర్వాత అక్షింతలు వేస్తారు. అది మంచిది అన్నట్టు. ఆ తర్వాత ఇంకా అలా హద్దడం అనేది సాంప్రదాయం లాగా చేస్తారు, మంచిది అనేలాగా. సో ఈలోపు అయితే స్నాక్స్ టైం అయిపోయింది కదా. స్నాక్స్ ఏంటి అంటే బాదం పాలు, సమోసాలు, చెరుకు స్వీట్. నేను ఇంతకుముందు చీరాల నుంచి స్వీట్స్ తెప్పించామన్నాం కదా, అవిట్లో ఒక ఐటమే చెరుకు స్వీట్. ఇంకా తర్వాత మా మమ్మీ మా పిన్ని వాళ్ళందరూ కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నారు, అలా స్టిల్స్ ఇస్తున్నారు. సో దాంట్లో మా అమ్మమ్మ కూడా యాడ్ అయింది. మా కాస్ట్యూమ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ అనమాట ఇక్కడ దిగుతుంది. తర్వాత ఇంకా కుబేర్ మహాదేవ్ అని చెప్పి లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అండ్ ఒక రోజు ముందు డెకరేషన్ చేశాను కదా, అదే అవుట్పుట్ ఇదనమాట. ఇంకా తర్వాత మేము పిల్లలం అందరం కలిసి వాడికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాము. ఆ తర్వాత నిష్క మా అమ్మమ్మ చూడండి చాలా క్యూట్గా ఉన్నారు. తర్వాత మా మమ్మీ పిన్ని వాళ్ళు కూడా ఫొటోస్ దిగేసి, మా చిన్నత్త పెద్దత్త కూడా ఫొటోస్ దిగేసి తినేసేసాం. ఆ తర్వాత ఇంకా ఆ రోజు ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే మా మమ్మీది, మా పిన్నిది, మా పిన్ని అందరిది సేమ్ కాస్ట్యూమ్ అనమాట. ఇంక ఇలా స్టిల్స్ ఇచ్చేసి పోజెస్ ఇచ్చాము. ఎలా ఉన్నాయి ర్యాండమ్ ఫొటోస్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. అండ్ నా వీడియో ఎంతవరకు చూస్తున్నారు అంటే నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంక ఇలా చాలా మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళందరితో ఇలా ఫొటోస్ దిగేసిన తర్వాత ఇప్పుడు బిందెలు పట్టుకొని బావి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఎందుకు అంటే ఉయ్యాల్లో పిల్లోని నేయడానికి ఇలా నడుచుకుంటూ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తారనమాట. ఇంకా మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళందరూ రెడీ అయిపోయి ఇంకా బావి దగ్గరికి వెళ్తున్నారనమాట. మా పిన్ని పెద్దవాళ్ళకి పెట్టుకునేది మొత్తం రెడీ చేసుకుంది. ఇక్కడ ఇంకా బావి దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నారు కదా. మా అమ్మమ్మ అయితే ఇంకా పూజ చేస్తుంది అనమాట. అది పెద్దవాళ్ళకి పెట్టుకుంటానికి అని చెప్పి అలా రెడీ చేసి మేము బొట్లు అయితే పెడతాము. అది మా ఆచారం లాగా. ఇంకా మా చిన్నత్తేమో అందరికీ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ బొట్టు పెడుతుంది. కుంకుమ బొట్టు పెట్టి ఒళ్ళో స్వీట్, మనీ, చిన్నులపాయలు వేస్తారు అనమాట. అలా వేసిన తర్వాత ఇంక అందరం లోపలికి వెళ్ళే టైంకి అడుగుతారు నీ పేరేంటి అని. అంటే పెళ్ళి అయిన తర్వాత ఎవరైతే అబ్బాయి అమ్మాయి ఉంటారు కదా వాళ్ళని అడుగుతారు కదా. సో అలా అడుగుతున్నాను అనమాట. ఇలా కొంచెం సేపు మా చిన్నత్తని ఆట పట్టిస్తున్నాను. ఆట పట్టించిన తర్వాత ఇంక లోపలికి వచ్చేసింది పాపం. ఆ తర్వాత ఉయ్యాల డెకరేషన్ చేసేసాము. ఉయ్యాల డెకరేషన్ చేసి మా అమ్మమ్మ అయితే ఇక్కడ బాబుని ఉయ్యాల్లో వేస్తుంది. రే కుబేర్ మహాదేవ్ అంటుంది. వాడైతే చూసి నవ్వుతున్నాడు. ఇంక మా చిన్నత్త వాడితో కలిసి ఫొటోస్ దిగింది. ఇంకా ఆ తర్వాత మా పెద్ద మావయ్య పెద్దత్త కూడా ఇలా ఫొటోస్ దిగేశారు. ఆ తర్వాత ఈలోపు గ్యాప్ వచ్చేసరికి నేను నిష్క ఫొటోస్ దిగాం. వాడితో ఫొటోస్ దిగడమే మర్చిపోయాను. సో ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంతవరకు వీడియో చూసారనుకుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్